ఇంకా స్టీల్ ప్లేట్, పెద్ద ప్లేట్ ఇచ్చారు. అలాగే ఇడ్లీ పెద్ద సైజు అనమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది పునుగులాడుతూ. అలాగే సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు. పునుగు చూసారు ఎంత సైజు ఉందో, నా సైజు ఉంది. వడ కూడా అంతే, నా సైజు ఉంది. 2 చట్నీలు, కొబ్బరి చట్నీ, అలాగే ఇది టమాటా చట్నీ, అలాగే సాంబార్ ఇచ్చారు. అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. క్యారెట్తో సహా వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నారు. ఇదిగోండి కొంచెం అయితే తీసి నేను ప్రక్కన పెట్టేసేస్తాను కదా, సూక్ష్మజీవులు కానీ ఏవో ఒకటి తినేస్తాయి. ముందు ఇడ్లీ టేస్ట్ చేద్దాం. కొంచెం చట్నీ ఏమిటోటి, కొత్తిమీర ఎక్కడైనా సరే కొత్తిమీర బ్రహ్మాండంగా వేస్తున్నారు. అలాగే చట్నీలు 2 కూడా అదురుస్తుందన్నమాట. వంక పెట్టే పనే లేదండి, సూపర్ సూపర్. కొంచెం ఇదిగోండి సాంబార్లో అలా ముంచుకొని డిప్ చేసేసి ఇలా తింటుంటే ఆ టేస్టే వేరే. అద్భుతం. ఉదయాన్నే 4 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఎందుకంటే ప్రక్కనే రైల్వే స్టేషన్ కదండి, కస్టమర్స్ ప్రయాణికులు వస్తూ ఉంటారు కదా. ఇదిగోండి పునుగు చూసారా, ఇలా పైన అదే తోలే వచ్చేసి ఎంత మందానం ఉంది, పైపెచ్చి మళ్ళీ కరకరలాడుతుంది. అలా కరకరలాడుతుంటే పునుగు బాగుంటుంది టేస్ట్గా. మనం ఇంట్లో తయారు చేసుకున్నట్టుగానే ఉన్నాయండి, హోమ్ మేడ్ అన్నమాట. గారు కూడా అమ్ముతాయి. క్యారెట్ కూడా వేశారు. క్యారెట్, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం తోటి అదుర్స్ అన్నమాట. సూపర్ అండి, మాటలు రావటం, తిందామనిపిస్తుంది. పునుగులు కానీ, గారి కానీ, ఇడ్లీ కానీ సైజులు పెద్దవి, అలాగే రుచి బహురుచి, కమ్మగా ఉన్నాయి. చట్నీలు బాగున్నాయి, సాంబారు బాగుంది, పెట్టే విధానం బాగుంది. అన్నీ కూడా 100% మార్కులు ఇచ్చారన్నమాట. భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు. రైల్వే మహల్ ప్రక్కనే ఉంటుందన్నమాట. అరెండల్పేట ఫస్ట్ లైన్ అనమాట అండి. శ్రీ దుర్గా టిఫిన్స్ అనమాట. రీసెంట్గా పెట్టారు. భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటారు. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. క్వాలిటీ ఉంది, పరిశుభ్రం ఉంది, రేట్స్ తక్కువ, సైజులు పెద్దవి.